అరుణాచలం టెంపుల్ ముందు అయితే ఇలా ఉంటుంది. అరుణాచలం టెంపుల్ ముందు భాగం అయితే ఇలా ఉంటుంది. అదో ఈరమ్మ అయితే రెడీ, పాపం బ్యాగులు మోస్తుంది. హలో అండి, అరుణాచలం అయితే ఎట్టకేలకి ఎంత కష్టపడైతే వచ్చేసినాం. 3 ట్రైన్లు మారి అయితే వచ్చినాము. ఇదో పిల్లలంతా తింటున్నాము. మా ఈరమ్మ ఫోన్ మాట్లాడుతుంది. ఇంకా ఇప్పుడు రెస్ట్ తీసుకొని నైట్ మొత్తం జర్నీ చేసాము. ఇప్పుడు రెస్ట్ తీసుకొని తర్వాత దర్శనానికి వెళ్తామండి. అందుకని చెప్పేసి ఒక రూమ్ తీసుకొని ఉన్నాం. ఈ రూమ్ కాస్ట్ వచ్చేసి 1500 అండి. ఏం పెద్దగా చాలా కాస్ట్ ఉన్నాయి, ఏం పెద్దగా ఏం లేదు, స్పెషల్ ఏం లేదు ఈ రూమ్లో. మీరు హౌ టు ఎంజాయ్, బాగా ఎంజాయ్ చేస్తావా? ఈరమ్మ పని అయితే అయిపోయింది, ఇంకా నా వల్ల కాదనేది, దానికోసమే రూమ్ తీసుకోవడం. అదో అక్కడ తింటున్నాడు గుడ్డగుడ్డోడు. ఇదండి ఇంటి నుంచి వస్తూ రొట్టెలు, చపాతి, వంకాయ కర్రీ అన్నీ చేసుకొని వచ్చినామండి. కింద పడతాం జాగ్రత్త. చేసుకొని వచ్చాము. ఏదో జొన్న రొట్టెలు, వంకాయ కర్రీ, ఒక గుడి దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడైతే మళ్ళా కదిల్దాము. ఇంకా దారి మధ్యలో ఇంకా ఎన్ని గుళ్ళు వస్తాయో చూడాలి. అవి మొత్తం అయితే వీడియోలు పంపిస్తూ ఉంటాము. వీడియో అయితే తీయడం లేదు గుళ్ళో, లోపల ఓన్లీ తీస్తే మన ఇద్దరిని బయటికి మెడబట్టుకొని పెట్టేస్తారు. మెడబెట్టుకొని బయటికి దొబ్బడం కాదమ్మా, ఫోన్ తీసి ఉండిలేస్తారు. ఫోన్ తీసి ఉండిలేస్తారు. అందుకని చెప్పేసి నడుచుకుంటూ పోతున్నాం. ఇంకా మళ్ళీ స్టార్ట్ గిరి ప్రదర్శన. మొదటిసారి ఇక్కడ ఉండే టెంపుల్కి అయితే వచ్చాము ఇప్పుడు. నెక్స్ట్ ఇంకా మళ్ళా గిరి ప్రదర్శన మొదలైంది. అందరూ గిరి ప్రదర్శన అయితే మొదలైంది. నేనైతే నడచడం స్టార్ట్ చేశా. అదో ఈరమ్మ కూడా స్టార్ట్ చేసింది. చూడాలి ఇంకా నా ఓపిక, దేవుడి దయ నడిపించాలి ఆ మల్లయ్య స్వామి. అరటిపండు మామూలు అట్లా కానీ స్వీట్ ఎక్కువ ఉంది, రెడ్ కలర్లో ఉంది అరటిపండు. స్వీట్ ఎక్కువ ఉందంట, రెడ్ కలర్లో ఉందంట అరటిపండు. స్వీట్ బాగుందంట, సూపర్. రెడ్ ఎర్ర అరటిపండు అనుకోండి, కేరళ అరటిపండు అంట. ఇదిగోండి ఎర్ర అరటిపండు అంట. ఇది కూడా టేస్ట్ చేద్దామని చెప్పేసి తీసుకున్నాం. ఒకటి తీసుకున్నాం, టేస్ట్ చేస్తాం ఎలా ఉందో చెప్తా. చూడండి 6 కాళ్ళు ఉన్న నంది. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి గోమాత. ఇలా చూడండి కాళ్ళు ఎలా ఉన్నాయో. ఫస్ట్ టైం చూస్తున్నానండి. ఎంత దైవము ఉంటే కానీ ఇలా ఉండదు చెప్పండి. ఇక్కడ రుద్రాక్ష ఇస్తున్నారండి. ఒక 250 మన శక్తి కొలది మనం అమౌంట్ ఇవ్వాలి. ఒక 100 కానీ 200 కానీ. ఇక్కడైతే రుద్రాక్ష అయితే ఇస్తున్నారు. ఇది ప్రదర్శన చేసి అలసిపోయి టీ కోసం కూర్చున్నాం. టీ తాగడం కానీ ఒక చోట ఆగాము. ఇక్కడ టీ చాలా బాగుంటుందంట. ఇంకొక 3 కిలోమీటర్లు ఉందండి గిరి ప్రదర్శనకి. ఆ 3 కిలోమీటర్లు వెళ్ళిపోతే మోక్ష ద్వారం ఉందంట. ఇక్కడే మధ్యలో, అక్కడికి వెళ్ళిపోతే అయిపోతుందంట. ఇదండి మోక్ష మార్గం. ఎంతమంది క్యూ లైన్లో ఉన్నారో చూడండి మోక్ష మార్గంలోకి వెళ్ళడానికి. చూద్దాము, నేను ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైము. చూద్దాం, వెళ్తున్నాము మోక్ష మార్గంలోకి. గిరి ప్రదర్శన మొత్తం తిరిగేలోపు 5 గంటలకి స్టార్ట్ చేసాము. సాయంత్రం 5 గంటలకు స్టార్ట్ అయితే ఇప్పుడు 11 అవుతుంది. మోక్ష మార్గం వరకు అయితే వచ్చినాము. ఇంకా వెళ్ళేది ఉంది ముందుకి. ఇంకా 3 కిలోమీటర్లు ఏమో వెళ్ళాలి. వాళ్ళేమో మోక్ష మార్గంలోకి వెళ్ళి రావాలని వాళ్ళు వెళ్ళిండ్రు. నేను ఈరమ్మ ఇద్దరము ఇదిగోండి గోలీ సోడా తాగుతున్నాము. ఈ చల్లదనానికి గోలీ సోడా ఏందనుకుంటారా, కాళ్ళు నొప్పులు మామూలుగా లేవండి అసలు. నడిచి ఇక్కడ ఫుడ్ అయితే కొంచెం బాగలేదు. అంటే ఏంటి, చప్పగా కొబ్బరితో తయారు చేసిన ఫుడ్. అంతా కూరలన్నీ కొబ్బరి ఉంటుంది. కానీ గుడి అయితే చాలా బాగుందండి. రేపు పొద్దున దర్శనానికి వెళ్తాము. ఈ రోజుకైతే కేవలం గిరి ప్రదర్శన మాత్రమే అయింది. రేపు వచ్చేసి
దర్శనము చూడాలి. ఇంకా దర్శనంకి ఎంత టైం పడుతుంది ఏంది అనేది మీకైతే ఫుల్ వీడియో అప్డేట్ చేస్తాము. గిరి ప్రదర్శన మొత్తం తిరిగేలోపు 5 గంటలకి స్టార్ట్ చేసాము. సాయంత్రం 5 గంటలకు స్టార్ట్ అయితే ఇప్పుడు 11 అవుతుంది. మోక్ష మార్గం వరకు అయితే వచ్చినాము. ఇంకా వెళ్ళేది ఉంది ముందుకి. ఇంకా 3 కిలోమీటర్లు ఏమో వెళ్ళాలి. వాళ్ళేమో మోక్ష మార్గంలోకి వెళ్ళి రావాలని వాళ్ళు వెళ్ళిండ్రు. నేను ఈరమ్మ ఇద్దరము ఇదిగోండి గోలీ సోడా తాగుతున్నాము. ఈ చల్లదనానికి గోలీ సోడా ఏందనుకుంటారా, కాళ్ళు నొప్పులు మామూలుగా లేవండి అసలు. నడిచి ఇక్కడ ఫుడ్ అయితే కొంచెం బాగలేదు. అంటే ఏంది చప్పగా కొబ్బరితో తయారు చేసిన ఫుడ్, అందుకే అంతా కూరలన్నీ కొబ్బరి ఉంటుంది. కానీ గుడి అయితే చాలా బాగుందండి. రేపు పొద్దున్న దర్శనానికి వెళ్తాము. ఈ రోజుకైతే కేవలం గిరి ప్రదర్శన మాత్రమే అయింది. రేపు వచ్చేసి దర్శనము చూడాలి. ఇంకా దర్శనంకి ఎంత టైం పడుతుంది ఏంది అనేది మీకైతే ఫుల్ వీడియో అప్డేట్ చేస్తాము. చెప్పండి. ఇగోండి ఫానార్. హాయ్ అరుణాచల ఓం నమ శివాయ. అదిగోండి మోక్ష మార్గం. అక్కడి నుంచి అయితే వచ్చేస్తున్నారు అందరూ. గిరి ప్రదర్శన అయితే అయిపోయిందండి. ఇప్పుడు నైట్ 1 గంట అవుతుంది. 5 గంటలకు బయలుదేరినాము. ఇక్కడ నుంచి గిరి ప్రదర్శన మొదలు పెట్టినాము. ఇప్పటికైతే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 1 అవుతుంది టైము. ఇదిగోండి టెంపుల్ వచ్చేసాం. ఎట్టకేలకైతే గోపురం దగ్గరకు వచ్చేసినాము. అయిపోయింది మా అదైతే గిరి ప్రదర్శన కంప్లీట్. నైట్ 1 గంట అవుతుంది గిరి ప్రదర్శన అయిపోయేలోపు. ఇప్పుడైతే 7:15 అవుతుంది టైం. ఇంకైతే గుడికి అయితే స్టార్ట్ అవుతున్నాం. అక్కడ మరి ఎన్ని గంటల టైం పడుతుందో ఇంకా తెలియదు. ఇప్పుడైతే గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. రాత్రి అయితే 2 అవర్స్ గుడిలో ఉండి వచ్చినారు. చేతగాక మా అత్త వాళ్ళు. ఇంక ఇప్పుడు చూడాలి ఎంత లేట్ అవుతుందా అని. అదో ఈరమ్మ వాళ్ళు. గుడికి దర్శనానికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు గుడి దగ్గరికి నేను ఈరమ్మ వెనక మా వాళ్ళంతా వెనకనే ఉన్నారు. నైట్ అయితే మామూలుగా గిరి ప్రదర్శనే చేసినాం నైట్ మొత్తము. ఇప్పుడు ఏమో గుళ్ళోకి దర్శనానికి వెళ్తున్నాం. మరి ఎంత టైం అవుతుందో ఏమో తెలియదు, చూడాలి.